హాయ్ అండి అందరికీ. అలాగో ఇలాగో అయితే కష్టపడి షూస్ని బాగా రుద్దేసి సర్ఫ్లో 2 గంటల వరకు నానబెట్టేసి మంచిగా బ్రష్తో అయితే బ్రష్ చేసేసాను. ఇప్పుడు వాటర్ దగ్గర మొత్తం అయితే క్లీన్ చేస్తున్నా. ఎంత శుభ్రంగా కడిగినా అనుకున్నా కూడా కొంచెం ఏదో ఉండనే ఉంటుంది. అయినా కూడా బాగా కష్టపడి బాగా రుద్దాను కాబట్టి ఓ మాదిరిగా తెల్లగానే ఉన్నాయని అనుకుంటున్నా. నాకు కొంచెం సాటిస్ఫై అయింది. మరి మా వారికి సాటిస్ఫై అవుతుందో లేదో షూస్ చూసిన తర్వాత ఏదో ఒక వంక అయితే ఖచ్చితంగా పెడతారని అనుకుంటున్నా. ఇప్పుడైతే ఎండ మొత్తం పోయింది. ఈరోజు ఆరడం కష్టమే, ఇంకా రేపే ఆరబెట్టేది. మా పొట్టిదాని షూస్ కూడా ఉన్నాయి ఇందులో. మా పొట్టిదాని షూస్కి లైట్స్ వచ్చేవి, కడగంగా లైట్స్ కూడా రాకుండా పోయినాయి. ఎందుకో మరి లైట్స్ వచ్చేటప్పుడు బాగా ఇష్టంగా వేసుకునేది. ఇప్పుడు లైట్స్ రావట్లేదని అసలు దాన్ని ముట్టను కూడా ముట్టట్లేదు. అలాగో ఇలాగో షూస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయండి. పెద్ద ప్రాసెస్ అంటే ఇదే ఉండే. ఒక 2 అవర్స్ ముందే బాగా నానబెట్టాను సర్ఫ్ నీళ్ళు వేసేసి. చాలా వరకు అయితే మురికి వదిలింది. తర్వాత కొంచెం సబ్బు పెట్టి ఇంకా బ్రష్తో మాత్రం బాగా బ్రష్ చేశాను. మా పొట్టిదానివి అయితే బాగా శుభ్రం అయిపోయాయి, కానీ మా వారివి అయితే బాగా నల్లగా ఉన్నాయి. మా పొట్టిది ఎటుపోతుంది, ఎక్కువ శాతం షూస్ వేసుకొని ఎటుపోదు కాబట్టి తెల్లగా ఉన్నాయి. నేను తనవే నల్లగా ఉంటాయి అనుకున్నా, కానీ తనవే తెల్లగా ఉన్నాయి. ఇలాగో అయితే అయిపోయింది అమ్మయ్య అని అనిపించింది. ఒక పని అయిపోయిన వెంటనే ఇంకొక పని అయితే రెడీగా ఉంటుంది హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళకి. ఎందుకంటే జాబ్కి వెళ్ళేటప్పుడు అంత పని అనిపించేది కాదు, ఇప్పుడైతే చాలా పని అనిపిస్తుందని నేను ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాను కదగో. ఇప్పుడైతే గిన్నెలు ఉన్నాయి. ఈ గిన్నెలు మొత్తం నానేస్తున్నా. నానిన తర్వాత తొందరగా కడిగేయచ్చు, పాలవి అన్నానివి అన్నట్టు.